హాయ్ ఎవరివన్, ప్రజెంట్ రాంబాబు డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. అనే వివరాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఎండల కాలం కదా, వీళ్ళ దగ్గర గేదెల ధరలు ఎంత మేర పెరిగినాయా లేకపోతే అట్లే ఉన్నాయా? ధరలు పాలిచ్చే గేదెలు ఎన్ని ఉన్నాయి, నీడిసోడి గేదెలు ఎన్ని ఉన్నాయో అని ఒకసారి వివరాలు చెప్పండి అన్న. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట మండలం రామవరం గ్రామం అండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మాది రాంబాబు డైరీ ఫార్మ్ అండి. మా దగ్గర తక్కువ రేటుకి ముర్రాకాయలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంత అంటే ₹1,00,000 కానీ ₹1,10,000, ₹1,20,000, ₹1,30,000, ₹1,40,000, ₹1,50,000, ₹1,60,000 దాకా ఉన్నాయండి. మీకు పాలు వేస్తానికి వస్తే 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకొని తూకెళ్ళొచ్చండి. అదే పాలు వేస్తానికి వస్తే మీకు 12 లీటర్ల కానిచ్చి 18 లీటర్ల కానిచ్చి 20 లీటర్లు ఇచ్చే బర్రెలు మా దగ్గర ఉంటాయండి. ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి. మీకు 2 నెలలకి మామూలుగా రూమ్ చూసుకొని 2 రోజులు 3 రోజులు చూసుకొని తూకెళ్ళొచ్చండి. అదే మా చెట్లు అయితేనే పాకలు అయితేనే 40-50 గేదెలు ఉన్నాయండి. ఇన్ని అయితేనే సూడి అయితేనే మీకు అన్ని ఎదురుగా చూసుకొని తూకెళ్ళొచ్చండి. మాకు ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటూ సరిపోతాయి. అదే 3 కాడి నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామంటే బళ్ళు మాయ ఉన్నాయి. మీకు అన్ని విధాలుగా చూసుకొని తూకెళ్ళొచ్చండి. అని ఇప్పుడు పాడి గేదెలు దొరుకుతున్నాయి అన్న బయట. ఇప్పుడు అంటే కొంచెం టైట్గా ఉంది అంటే ఈయనక గేదెలు పాడి గేదెలు 10 ఉన్నాయనుకోండి, సూడి గేదెలు 20 ఉంటాయండి. ఓకే. ఇప్పుడు మామూలు పాడి గేదెలు 20 ఉన్నాయనుకోండి, సూడి గేదెలు 30 ఉంటాయండి. అలాగా కొత్త పాడి గేదెలు తక్కువ ఉంటాయండి, సూడి గేదెలు ఎక్కువ ఉంటాయండి. ఓకే, కొంచెం చెప్పండి గేదెల గురించి చెప్పండి. ఇది ఎన్నో ఈత గేదెనా ప్రజెంట్ ఏమన్నా? ఇదైతే 2 ఈత అండి. ఇది ఫస్ట్ ఈతకి ఒక 6-12 లీటర్లు ఇచ్చిందండి. ఈ ఈతకైతే 8 లీటర్లు ఇస్తుందండి గ్యారంటీ. కానీ నెంబర్ 1 ముర్రా అండి. పూర్ ముర్రా జాతి ఏమన్ క్వాలిటీ బర్రె అండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. ఇదైతే 1,10,000 అర్థండి రేట్ అయితేని. ఇది 2 ఈతనండి. ఓ 10 రోజులు టైం పడుతుందండి ఇది అన్నాకే. ఇది 2 ఈత అండి. ఇదైతే మీకు 1,20,000 పడుతుంది. 2 ఈత అండి. ఇది గట మీకు 8 లీటర్లు అడ్డు లేకుండా ఇస్తుందండి. ఇవన్నీ మన దగ్గర 2 ఈతలు ఎక్కువ ఉంటాయండి. తప్పితే ఎప్పుడు ఉంటుందండి 3 ఈత, 2 ఈతలు ఎక్కువ ఎట్టుకెళ్తారండి. సో తేవడం కూడా మీరు 2 ఈతలు వేస్తారు, తీసుకోబెట్టలు కూడా 2 ఈతనే తీసుకోబెట్టేస్తామండి. ఇది బన్నీ అండి. బన్నీ ముర్రా కలిసి ఉంటుందండి. ఇదైతే మీకు 9-18 లీటర్లు అలాగే ఇస్తుందండి. ఇదైతే మీకు 1,20,000 అలా పడుతుంది. 1,20,000, 1,25,000. మా డైరెక్టర్కి వస్తే 10,000-20,000 తగ్గించేస్తామండి. మీరు అన్ని విధాలుగా చూసుకొని వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఇదే 8 ఏదండి. ఇప్పుడు 8 లీటర్లు వస్తుందండి పూటకి. ఓకే. ముర్రా అండి. ఊరు ముర్రా 8 లీటర్లు వస్తుందండి. ఎప్పుడు అనేది అది ఏళ్ళకి 5 రోజులు అవుతుందండి. 5 రోజులు అవుతుంది. 5 రోజులు 6 రోజులు అవుతుంది. సో ఎన్ని పూట్ల పాలు పిండుకోవచ్చు అన్న? ఎవరైనా 2 పూటలు 3 పూటలు పాలు తీసుకొచ్చండి. చూసుకోవచ్చు. ఇక్కడే మా రూమ్ ఫెసిలిటీ ఉంది. అన్ని విధాలుగా చూసుకొని రొమ్ములు ఎలా ఉన్నాయో, ఏమేమి షేప్ ఎలా ఉందో అన్ని విధాలుగా చూసుకొని వెళ్ళొచ్చండి. దీని గురించి చెప్పను. ఇది బన్నీ అండి. ఇది గట మీకు 1,10,000 వస్తుందండి. అయితే ఇది గట 7-15 లీటర్లు అలాగే ఇస్తుందండి. 15 లీటర్లు ఇస్తుందండి. ఒక 6 రోజులు ఉందండి. అన్నకి 6 రోజులు ఉందండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరైనా సరే తెలంగాణ వాళ్ళు అట్లా గేదెలు పెట్టుకుని వెళ్తే ఇక్కడ ఇచ్చిన పాలు ఎక్కడ ఇస్తాయో మళ్ళీ ఏమన్నా? ఇస్తాయండి. ఇక్కడ ఇచ్చిన పాలు మీద ఇంకా 1 లీటర్ ఎక్కువ ఇస్తాయండి. ఎందుకంటే ఇక్కడ మాకు 20-50-60 ఉంటాయండి. ఎప్పుడుని బర్రెలు ఇక్కడ మేపు గట్ట అంతండి. వాళ్ళు ఒంటరిగా తీసుకెళ్లి మేపుకుంటే ఇక్కడ మీద లీటర్ 2 లీటర్లు ఎగట్టిస్తాయండి. ఓకే, దీని గురించి చెప్పను. ఇదైతే ముర్రాకి బండికి అండి. ఇది అయితే 8-16 లీటర్లు 17 లీటర్లు అలాగే ఇస్తాయండి. రోజు మీద 16 లీటర్లు అలాగే ఇస్తాను. ఇది జబర్బాడి క్యాసింగ్ అండి. ఇది 6 రోజులు ఉంటుందండి. అన్నాకే జబర్బాడి క్యాసింగ్ అండి. ఇది ₹1,00,000 పడుతుందండి. ₹1,00,000 పడుతుందండి. ఒక 15 లీటర్లు మీకు అట్లా ఎక్కడ ఇస్తుంది. ఒక వారం ఉందండి అన్నాక. మీ దగ్గర గేదెలు ఎప్పుడు ఎన్ని ఉంటాయి అన్న? గేదెలు ఎప్పుడు 40-50 ఉంటాయండి. మా చెట్లు అయితేనే పాకలు అయితేనే 40-50 గేదెలు ఉంటాయండి. అవి ఈయన గేదెలు అయితే 10, ఇప్పుడు అన్నసేదం కాబట్టి 10-15 ఈయన గేదెలు ఉంటాయి. 30-40 సూడి గేదెలు ఉంటాయండి. గేదెల ధరలు మరి ఎప్పుడు తగ్గుతాయి అన్న? గేదెల ధర మళ్ళీ వర్షాలు రావాలండి. వర్షాలు బట్టి తగ్గుతాయండి. అంటే మళ్ళీ నెక్స్ట్ జూలై ఆగస్ట్ అవుతుందా? అవునండి, అవునండి. సో ఇప్పుడైతే మాత్రం ఇవే ధరలు పెద్ద ఏం కాదండి. ఇప్పుడు మీద ఏంటంటే అప్పటికిప్పుడుకో 10,000-20,000 పోతాయి కష్టం అండి. అంతే. సో గేదెలు కావాల్సిన ఖచ్చితంగా పాలు కావాల్సిన అంటారు. ఈ నెల మళ్ళీ దాటితే మళ్ళీ ఇంకొక 20,000 పెరుగుతుంది. ఈ నెలలోనే మంచిదండి. ఈ నెలలో దొరుకుతాయండి గేదెలు. మీరు 10,000 ఎక్స్ట్రా ఇసురైన గానే ఈ నెలలో బాగుంటదండి. వచ్చే నెలలో కానీ అయితే మీకు ఇంకా ఇసురుగా ఉంటది. ఓకే, బాగా ఎండల మీద వచ్చాయి కాబట్టి మీరు ఇప్పుడు ఈ గడ్డి వేస్తున్నారు. ఈ గడ్డి ఈ గడ్డి మాకు గడ్డి లేక తుప్పల గడ్డి అనేది
ఈ గడ్డి ఏంటంటే మా దగ్గర ఏ గడ్డి లేక ఎడుతున్నామండి. ఉమ్. గడ్డి సప్పని కానీ సూపర్ నరిపోయి కానీ మేపుకుంటే మీకు బాగా ఇస్తాయండి. అంటే మీరేం నాటలేదన్నా అట్లా? మేమేమో నాటడానికి మాకు ఇక్కడ ఏమో దొరకదండి. ఉమ్. ఒర్రిగడ్డి ఏదో తుప్పల గడ్డి దొరుకుతుంది అంతేదని మాకేమో ఉండదండి గడ్డి. ఎక్కువగా ఒరిగడ్డి నీకు బాగా దొరుకుతుందండి. ఉమ్. మీకు కట్టుబడి మేపుకోవచ్చు. మామూలుగా పొలాలంట రైతు ఒకటో రెండు తీసుకుంటే పొలాలంట తిప్పుకొని రావచ్చండి. అని ఎవరైనా సరే ఇప్పుడు వీడియో కాల్ చేసినా సరే మీరు గేదెలు వీడియో కాల్ చేస్తే సీమెంతామండి. ఉమ్. వీడియో కాల్ చేస్తే మీకు అప్పుడు షెడ్లో ఉంటాయండి, 50-60 గేదెలు ఉంటాయండి, సీమెంతామండి అప్పుడు. సో మీరు వీడియోలో ఏదైతే చూపిస్తున్నారో ఏదైతే రేట్ చెప్తున్నారో ఆ రేటే ఉంటది. ఆ రేటు చెప్తామండి. ఉమ్. వాళ్ళు తీసుకుంటే గేదెని పెట్టి ఉంటదండి. ఉమ్. వీడియోలో ఎలా చెప్పామో అలా ఉంటదండి రేట్లు. ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చాక అన్ని విధాలుగా చూసి చెప్తామండి. ఇప్పుడు ఎట్లుందన్న? అంటే ఇప్పుడు బిజినెస్ ఎట్లుంది? అంటే ఇప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయండి ఉమ్. బర్రెలు అయితే. ఇప్పుడైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయండి. చూడట్ల మీద ఈనుకలు బాగా తీసుకుంటారండి. కొన్ని ఈనుకలు అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఎవరికైనా పాలకు డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈయనకలే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. తీసుకుపోతున్నారు. ఉమ్. అయ్యే సూడి ఇంకా ఈయనకు సూడికి నప్పితే సూడి తీసుకుంటున్నారండి. ఉమ్. ఈయనకి కాలితే ఈయనకి తీసుకుంటున్నారండి. సో చూసుకోవచ్చు అమ్మఒడి డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఎక్కడికైనా కావాలనుకుంటే ఇప్పుడు వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.